మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇంకో దిక్కు బర్ల స్కామ్, ఇంకో దిక్కు గొర్రెల స్కామ్, ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్. ఇదట అంటే అదట, అదట అంటే ఇదట. వీళ్ళు ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన మా దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరక కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగలు ఇల్లంగలి. ఎందుకంటే పోలీసుల పనే. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగింది. చేసిరు కదా, ఒప్పుకుండా లేదా? చేస్తే చేసి ఉండొచ్చు అంటే చేస్తారనే కదా అర్థం. అక్కడ ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. అయ్యో దేని మీదకి డైవర్ట్ చేయాలి? రైతు బంధు ఇస్తలేదు అన్న దాని మీద డైవర్ట్ చేయాలి. మహిళలకు 2500 వస్తలేదు అన్న దాని మీద డైవర్ట్ చేయాలి. పెద్ద మనుషులకు 4000 పెన్షన్ వస్తలేదు అన్న దాని మీదకి వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి తిప్పాలి దీన్నంతా? ఓ ఇది జరిగిపోయిందట, కుంభకోణమాట, లంబకోణమాట. అరే రేవు మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్నీ ఇట్లా తిప్పే కదా మొత్తం ప్రజల్ని డైవర్ట్ చేసిర్రు. ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయనే కదా కొంతమంది మీద కేసులు పెట్టి లేనిపోని బొక్కలు వేసేసి ఇష్టం వచ్చినట్టు సెన్సేషన్ వార్తలు చేసేసి ఇవన్నీ ప్రచారం చేసింది మీ నుండే అలవాటు చేసుకున్నట్టు మరి రేవంత్ రెడ్డి. మరి ఏం చేస్తాం? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు. శాతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. కానీ ఈ పనికి మాలిన డ్రామాలు ఆపు. రేపటి నాగార్జునతో సినిమా వచ్చిండు, అందులో పాట ఉంటది గ్రీకు వీరుడు. ఈయన లీకు వీరుడా? ఈయన లీకు వీరుడు అని అన్నాడు కదా, గ్రీకు వీరుడు సినిమా లీకు వీరుడు అని చెప్పి. మరి నువ్వే వీరుడు? ఏ వీరుడు సార్ నువ్వు? రకుల్ వీరుడా? వీరుడా? ఎంత ఘోరం అంటే చేసిన తప్పులు ఒప్పుకోకుండా చేసిన తప్పులేమో ఒప్పుకోవు, ఇంకా అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే ఇక నిన్ను ఏమనాలే? నువ్వు ఏ మెంటల్ కండిషన్లు ఉన్నావు, ఏ ట్రాన్స్లు ఉన్నావు, ఏం కథ? మ్యాచింగే కదా సార్. ఏదేమైనా మీరు అధికారంలో ఉన్నప్పుడు గ్లో, మీ ముఖంలో ఉన్న గ్లో ఇప్పుడైతే లేదు సార్. ఇప్పుడైతే లేదు. మరి ఇప్పుడంతా ఫ్రస్ట్రేషను, అసలు తట్టుకోలేకపోవడము, ఓర్వలేకపోవడము, భయపడుతుండడము, ఎక్కడెవడొచ్చినా అరెస్ట్ చేస్తాడా అని చెప్పి ఇవన్నీ కూడా భయపడుతుండడము, ఇవన్నీ కూడా చేస్తున్నావు. ఎంత మంచి గ్లో ఉన్నావు చూడు. అప్పుడేమో మంచిగా ఉన్నావు, నువ్వు మంచిగా కొడుతున్నావు, తెల్ల షర్ట్ వేసుకొని, ఒంట్లో షుగర్ ఉన్నా, ఒంటి నిండా షుగర్ ఉన్నా సరే మంచిగా పైకి మేకప్ వేసుకొని మంచిగా ఇది చేసుకొని ఉన్నావు. ఇప్పుడేమో మేకప్ లేదు, ప్యాకప్ లేదు, అంతా ప్యాకప్పే. మేకప్ లేదు, ఇప్పుడు అంతా ప్యాకప్పే. మొత్తం ఐస్ బ్యాగ్స్ వచ్చేసి ఇక ఫ్రస్ట్రేషన్ తోటి ఇట్లా ఉడికిపోతున్నావు అంట కదా, మొత్తం బీపీ ఇట్లా బర్న్ అవుతుందంట కదా కేటీఆర్ నీకు. సారీ, కేటీఆర్ గారు, కేటీఆర్ అన్న. ఓకే.